హాయ్ అండి. ఈరోజు నేను మా హోటల్‌లో చేసే గారెలు ఎలా చేస్తామనేది చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక కిలో పప్పు రాత్రే నానబెట్టుకుంటానండి. రాత్రి పప్పు నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రంగా కడుక్కొని ఇలా గ్రైండర్‌లో వేసుకొని వాటర్ లేకుండా వేసుకొని రుబ్బుకోవాలండి. దీన్ని వాటర్ వేయకోకుండా రుబ్బుకోవాలి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. రుబ్బేటప్పుడే దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి. కొంచెం బరకగా రుబ్బుకోవాలి. మరి మెత్తగా ఉండకూడదు. ఇది ఇంకా నలిగిపోయింది తీసేస్తామనగా దీంట్లో ఒక గుప్పెడు మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి వేయడం వల్ల ఒకవేళ పిండేమన్నా కొంచెం లూజ్ అయితే గనక లూజ్ కాకుండా కొంచెం టైట్ అవుతుందండి. అంతే కాకుండా ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. ఈ గ్రైండర్‌లోంచి పప్పు తీసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకొని, ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని, మధ్యలో హోల్ చేసుకొని గారెలు వేసుకోవడమేనండి. ఆయిల్‌లో వేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే గనక ఈ గారెలనేవి ఎక్కువ కలరొచ్చేస్తాయండి. లోపల ఉడకకుండానే కలరొచ్చేస్తాయి. అందుకని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, వీటినన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం పెంచుకున్న తర్వాత అన్నీ కూడా రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. వేడి వేడి గారెలు రెడీ అయిపోతాయండి. నచ్చితే లైక్ చేయండి.